హాయ్ హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు యాక్చువల్ ఏంటంటే వీడియో పెట్టకపోతాను. సో ఏదైనా ఒక వీడియో పెట్టాను కాన్సెప్ట్ తోటి. ఒక కాన్సెప్ట్ యాక్చువల్ ఏంటంటే నాకు ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను షాప్లో చాలా బిజీ ఉన్నాను. ఒక రెండు టాపిక్స్ గురించి మాట్లాడదామని సో వీడియో తీస్తున్నాను. ఫస్ట్ టాపిక్, కస్టమర్స్ ఎలా ఉంటుంది. కస్టమర్స్ గత 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటుంది వాళ్ళు. వాళ్ళకి మనకి 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటుంది. 2 సంవత్సరాలు 2 months అనుకోండి, 2 years అనుకోండి. సో పరిచయం ఉన్నప్పుడు ఎగ్జాంపుల్గా పరిచయం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, ఏదో ఒక ఐటమ్ తీసుకుంటారు, ఇప్పుడు ఏదో ఒకటి పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసి సో వాళ్ళు వెళ్ళిపోతారు, అంటే అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో ఇలాంటి ర్యాప్ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక టైంలో వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. సపోజ్గా ఒక 1000 రూపీస్ బిల్ అయింది. ఒక 1000 రూపీస్ బిల్ అయింది. ఆ 1000 రూపీస్లో వాళ్ళ దగ్గర ఒక 500 రూపీసే ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక వ్యాపారస్తులు ఏం ఆలోచిస్తామంటే, కస్టమర్ని పోగొట్టుకోవడం మంచిది కాదు. ఫస్ట్ పాయింట్, కస్టమర్ని పోగొట్టుకోవడం మంచి లక్షణం కాదు. వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఒక వ్యాపారస్తుడు ఆ కస్టమర్కి ఏం చెప్తాడు, సరే అండి, ఇప్పుడు 1000 రూపీస్ అయింది కదా, 500 రూపీస్ బ్యాలెన్స్ ఉంది కదా, రేపు ఎల్లుండో ఇటు వచ్చినప్పుడు, ఈ ఏరియాకి వచ్చినప్పుడు, లేకపోతే మళ్ళీ షాప్కి వచ్చినప్పుడు తిరిగి తీసుకొచ్చి ఇవ్వండి ఆ అమౌంట్. సరే ఒప్పుకుంటూ వెళ్తారు మంచిగానే. సరే అండి, ఓకే అండి, తీసుకొచ్చి ఇస్తాము అది ఇది అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఐటమ్ తీసుకొని వెళ్ళిన తర్వాత 10 days అవుతుందో, 15 days అవుతుంది, 2 months అవుతుంది, 3 months అవుతుంది. సో వాళ్ళు మన దగ్గర వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. వచ్చినప్పుడల్లా మనం ఏం చేస్తామంటే, నేను మీరు ఒక 500 రూపీస్ బ్యాలెన్స్ ఉందండి, అది క్లియర్ చేయండి నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు లేదండి ఇప్పుడు లేదు, క్రెడిట్స్ అన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే, లేదండి ఇంకా రాలేదండి, అమౌంట్ రాలేదండి, నేను చేస్తానండి, 500 రూపీస్ రేపు ఇస్తాం ఆపిస్తా అని చెప్పేసి మాట్లాడి కస్టమర్స్ మభ్యపెడతారు. ఎట్టకేళ్ళకి కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ అయితే మనకు వస్తుంది వాస్తవం కదా. 2 months తర్వాత, 3 months తర్వాత, 1 week తర్వాత, ఎప్పుడో ఒకసారి అమౌంట్ వచ్చిన తర్వాత తీసేసుకుంటాం, అయిపోయింది, క్లియర్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా, ఇదే కస్టమర్ తోటి సేమ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఒక ఎక్స్ అనే కస్టమర్ వచ్చింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఎక్స్ అనే కస్టమర్ వచ్చారు మన దగ్గరికి. ఆ ఎక్స్ అనే కస్టమర్ మన దగ్గర పర్చేజ్ చేస్తే ఒక 1000 రూపీస్ బిల్ అయింది. ఆ 1000 రూపీస్లో ఒక 500 రూపీస్ పేమెంట్ చేశారు. ఇంకొక మిగతా 500 రూపీస్ తన దగ్గర లేకపోయేసరికి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఇవ్వండి అని చెప్పేసి పంపిస్తాము. వాళ్ళకి నెక్స్ట్ టైం అనేది వాళ్ళ దృష్టిలో 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months కావచ్చు, 2 years కూడా కావచ్చు. అది వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైతే వస్తారో ఇచ్చేస్తారు. అదే కస్టమరు, అది ఎక్స్ అనే కస్టమరు మళ్ళీ మన షాప్కి వచ్చినప్పుడు వాళ్ళ అమౌంట్ క్లియర్ అయిన తర్వాత సేమ్ ఐటమ్, సేమ్ ప్రోడక్ట్ వస్తారు. ఒక 500 రూపీస్ మట్టికి పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, ఒక 100 రూపీస్కి పర్చేజ్ చేస్తారు. 100 రూపీస్కి పర్చేజ్ చేసిన తర్వాత మన దగ్గర ఓన్లీ 100 రూపీస్కి పర్చేజ్ చేస్తే వాళ్ళు ఒక 500 రూపీస్ మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 500 రూపీస్ మనకి ఇచ్చినప్పుడు మన 100 రూపీస్ పర్చేజ్ చేసేది కదా, 100 రూపీస్ బ్యాలెన్స్ తీసేసుకొని, ఏదైతే పర్చేస్ అమౌంట్ తీసేసుకొని మిగతా 400 రూపీస్ ఇస్తాం. ఒకవేళ మన దగ్గర కూడా చేంజ్ లేదు అని అంటే వాళ్ళకి చెప్తాం, అండి ఈవినింగ్ ఇటు వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళండి, లేదు అంటే మధ్యాహ్నం తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు
వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సరే పోనీలేండి, మీరు ఇన్ని రోజులు బట్టి నాకు క్రెడిట్ ఇచ్చారు కదా, క్రెడిట్ ఇచ్చారు కదా, ఆ, సరే నేను ఇటు వచ్చినప్పుడు తీసుకుంటాను కదా అని ఒక ముచ్చట ఉండదు వాళ్ళది. పాత అప్పులు వెనకాల పడ్డట్టే. అండి పొద్దున 100 రూపీస్ బ్యాలెన్స్ ఉంది, ఆ 100 రూపీస్ బ్యాలెన్స్ ఇవ్వండి రిటర్న్గా, నేను వేరే తీసుకోవాలి అని ఎంత అమాయకంగా మాట్లాడతారు అంటే, ఎంత అమాయకంగా మాట్లాడతారు. యాక్చువల్ ఏంటంటే, వాళ్ళు మన దగ్గర పర్చేజ్ చేసినప్పుడు, వాళ్ళు మన దగ్గర క్రెడిట్ పెట్టినప్పుడు మనం ఇంటి పోయి అడగలేదు. సపోజ్ ఎగ్జాంపుల్గా వాళ్ళు మన దగ్గరికి వాళ్ళు మన దగ్గర పర్చేజ్ చేసినప్పుడు మనం వాళ్ళ క్రెడిట్ పెట్టామనుకోండి, పాత అప్పుల కన్నా అభిమానంగా అడుగుతారు. ఏం మనుషులో ఏమో అని. చెయ్యాలి వ్యాపారం అనేది ఉన్నది, వ్యాపారం లేదు అని కాదు. వ్యాపారంలో ఇలాంటి ఇలాంటి కంటెంట్స్ అంటే ఇలాంటి ఒక రకమైన వ్యక్తులు అనేది మనకు పరిచయం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ రకం కస్టమర్స్ వీళ్ళు ఉన్నారు. సెకండ్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ కొందరు ఉంటారు. సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎలా ఉంటారు అంటే, మన దగ్గర దేని గురించో ఒక ఐటెం గురించి వస్తారు కస్టమర్స్. వచ్చినప్పుడు వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఏదో ఒక వస్తువు ఏదో ఒకటి అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మైక్ ఒక్కటే ఉంది అనుకున్నాను, అంతా ఈ మైక్ ఒక 1000 రూపాయలు అనుకున్నాను. ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. ఈ మైక్ 1000 రూపాయలు ఎంఆర్పి ఉంది. నా దగ్గరికి వచ్చిన కస్టమర్కి నేను దీని మీద 10% డిస్కౌంట్ ఇచ్చేసి ఈ మైక్ సేల్ చేస్తాను. అంటే 900 రూపాయలకి ఇస్తాను. 900 రూపాయలకి ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ వస్తాడు నా దగ్గరికి, 900 రూపాయలు సార్ అయింది సార్ అంటే, లేదండి మెయిన్ రోడ్లో లేకపోతే ఆ బజార్లో 800 రూపాయలకి వేస్తున్నాడు, 500 రూపాయలకి వేస్తున్నాడు, 600 రూపాయలకి వేస్తున్నాడు అని అంటే, అన్ని తెలిసినప్పుడు ఇక మన బూతులు ఉంది కదండి, పిచ్చి పుల్కగాళ్ళు అన్ని తెలిసినప్పుడు, అంతమందిని అడిగినప్పుడు, అంత తక్కువగా ఇస్తున్నప్పుడు మరి నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పీకడానికి దేనికి వచ్చినావు అంటే టైం పాస్గా. ఇప్పుడు వ్యాపారం చేసేది నేను, టైం పాస్గా నేను చేయట్లేదు కదా. ఎక్కడైనా కూడా నాకు ఏదైతే ప్రోడక్ట్ నేను ఏదైతే పర్చేజ్ చేశానో, ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే నేను ప్రోడక్ట్ పర్చేజ్ చేశానో, క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే పర్చేజ్ చేస్తాను. సర్టిఫైడ్ ప్రోడక్ట్ మాత్రమే పర్చేజ్ చేస్తాను. క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే పర్చేజ్ చేస్తాను. పర్చేజ్ చేసినప్పుడు ఎంఆర్పి మీదకి వెళ్ళి 10% జెన్యున్గా డిస్కౌంట్ ఇచ్చిండు అని అంటే, జెన్యున్ డిస్కౌంట్ 30%, 50%, 60%, 80% డిస్కౌంట్ ఇచ్చారు అని అంటే, అది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. ఆ ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉంటుంది ఎన్నైనా కూడా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎన్నైనా కూడా నేను చెప్పొచ్చు. మీకు అందరికీ కిన్లీ వాటర్ బాటిల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కిన్లీ వాటర్ బాటిల్, ఎంటీ వాటర్ బాటిల్ తీసుకొచ్చి, ఒకటి ఎంటీ వాటర్ బాటిల్, ఒకటి ఫుల్ వాటర్ బాటిల్. ఎంటీ వాటర్ బాటిల్ వచ్చేసి దాంట్లో నేను ట్యాప్ వాటర్ నింపాను, దాన్ని సీల్ చేశాను. కిన్లీ ఫుల్ వాటర్ బాటిల్ వచ్చేసి పక్కనే ఇంకొకటి ఉంది. కిన్లీ వాటర్ బాటిల్కి నేను సేల్ చేసేది అది 20 రూపాయలకి అమ్ముతాను, ఇది 20 రూపాయలకి అమ్ముతాను. బట్ ఏంటంటే ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో కిన్లీ వాటర్ బాటిల్ మనకు పడే రేటు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది తయారీదానికి తెలుసు, వ్యాపారస్తుడికి మాత్రమే తెలుసు, కస్టమర్కి తెలియదు. నేను అదే చెప్తున్నాను. ట్రస్టెడ్ వ్యాపారస్తుల దగ్గరికే వెళ్ళండి. ట్రస్టెడ్ వ్యాపారస్తుల దగ్గరికి, మిగతా ఇంకెక్కడెక్కడ దగ్గరికి వెళ్ళి మోసపోకండి. ఏ వ్యాపారంలో అయినా కూడా అంతే. ట్రస్టెడ్. సో క్వాలిటీ ప్రొడక్ట్స్ సేల్ అవుతుందా,
ఉన్- ఇప్పుడున్న వాటిల్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది ప్రతిదీ క్వాలిటీ ప్రొడక్ట్ దొరకాలనే రూల్ ఎక్కడ లేదు. బట్ ఉన్న వాటిల్లో నాణ్యత గల వస్తువులు దొరుకుతున్నాయా లేవో చూడండి. నేను అది చెప్తున్నాను. మీరు వచ్చి కస్టమర్స్గా మీరు వచ్చి వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి మీరు వ్యాపారంలో మీరు 10% డిస్కౌంట్ ఇస్తున్నారు, పక్కన వాళ్ళు 15% డిస్కౌంట్ ఇస్తున్నారు, అవతల వాళ్ళు 20% డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇంకెవరో ఎక్స్ అనే పర్సన్ లేదా వై అనే పర్సన్ 80% డిస్కౌంట్ ఇస్తున్నారు. అవన్నీ మాకు వద్దు. అవన్నీ తెలిసినప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చి పర్చేజ్ చేస్తారు అది నేను క్వశ్చన్. పర్చేజ్ చేస్తున్నాను, మా దగ్గర నీకు ప్రోడక్ట్ నచ్చలేదు, మా దగ్గర ప్రోడక్ట్ మీకు నచ్చింది, అది నేను అనేది. అర్థం చేసుకొని అర్థం చేసుకోవాలని నా అంతే. ఇంకొకటి ఉంటుంది, సెకండ్ పాయింట్ అనేది కూడా థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్లో ఎలా ఉంటుందండి, నా వ్యాపారం వచ్చేసి క్లియర్గా చెప్పాలంటే నా వ్యాపారం వచ్చేసి మెడికల్ షాప్ అండి. నా వ్యాపారం మెడికల్ షాప్. మెడికల్ షాప్లో ఎలాంటి రకాల కస్టమర్లు వస్తారు, ఎన్ని రకాలుగా మాట్లాడతారు అనేది మీకు తెలిసే ఉంటుంది. ప్రతి కస్టమర్స్కి మేము సమాధానం చెప్పి 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 ఒకప్పుడు నాకు 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 ఇప్పటికీ నాకు తెలుసు. నేను ఈ మెడికల్ ఫీల్డ్లో ఉండబట్టి దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాలు ఏమవుతుంది, ఆల్మోస్ట్ చెప్పాలంటే 12 నుంచి 15 సంవత్సరాలు ఏమవుతుంది మెడికల్ ఫీల్డ్లో. డే 1 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కస్టమర్లు కొంచెం కొంచెం ఏంటంటే కస్టమర్లతోటి మనము ఎక్కువ మూవ్ అయినాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నెక్స్ట్ సమాధానం ఏంటి తెలుసా, వీకెండ్ సార్ ఒక 100 రూపాయలు అంటే ఒక 10 రూపాయల వస్తువు తీసుకొచ్చి 100 రూపాయలకు కూడా అమ్ముతారు మీరు, మీకు మస్తు లాభాలు ఉంటాయి, మీ దాంట్లో మీరు చేసే వ్యాపారంలో అత్యధికంగా లాభాలు గడించిన వాళ్ళే ఉన్నారు. అవును బాస్, మా దాంట్లో లాభాలు అనే విషయం పక్క పెడితే నష్టాలు ఉంటాయి, ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇచ్చే నేను క్లారిటీ ఏం తెలుసా, ఒకప్పుడు అంటే ఒక లాస్ట్ నాకు తెలిసిన మట్టుకి ఒక లాస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్ 6-7 ఇయర్స్ బ్యాక్ మెడికల్ అంటే ఒక హైలైట్ ఉంటాను. అంటే దానిలో వ్యాపారం చేయాలన్నా కూడా దానికి ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మినిమం టు మినిమం ఒక 1 మంత్లోనే 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సిచ్యువేషన్లో మాత్రం లేదు కదా. ఎందుకంటారా, ప్రతిదీ కాంపిటీషన్ లైఫ్ అయిపోయింది. నేను 10% డిస్కౌంట్ ఇస్తే నా పక్కనోడు 20% ఇస్తున్నాడు, ఆ పక్కనోడు 30% ఇస్తున్నాడు, ఆ పక్కనోడు డైరెక్ట్ 80% డిస్కౌంటే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు, ఏమిటికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారో ఇంత దేవునికే అప్పచెప్తాం. నేను చెప్పాను కదా ఇంతకుముందు సెకండ్ పాయింట్లో క్వాలిటీ నాన్ క్వాలిటీ అని మన 2 వెరైటీస్ అనేవి ఉంటాయి, సర్టిఫైడ్ నాన్ సర్టిఫైడ్స్ అని చెప్పేసి. సర్టిఫైడ్ మెడిసిన్స్ అండ్ క్వాలిటీ మెడిసిన్స్ మాత్రమే 10%, 15%. రిటైల్ కౌంటర్కి నార్మల్గా మీకు తెలిసిన మటుకు రిటైల్ కౌంటర్ వాళ్ళకి ఎంత వస్తుందండి, నార్మల్గా 22% ఇంక్లూడింగ్ దట్ జిఎస్టీ, 22% డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి వస్తుంది, 22%. ఈ 22%లో కస్టమర్కి 10%, ఒకడు వస్తాడు సీనియర్ సిటిజన్ అంటాడు, వానికి 20% డిస్కౌంట్ ఇవ్వాలి. 10% ఇచ్చిన వానికి 12% మిగులుతుంది, 20% డిస్కౌంట్ ఇచ్చిన వానికి 2% మిగులుతుంది. వాడు పర్చేజ్ చేసేది ఎంత అనుకుంటారు,
మా అంటే 1000 రూపాయలు, 2000, 3000, జస్ట్ 5000 కావచ్చు. ఒక 1000 రూపాయలు పర్చేజ్ చేసిన 10% పర్చేజ్ చేసిన వానికి అంటే ఐ మీన్ ఒక 1000 రూపాయలు పర్చేజ్ చేసిన వానికి 10% డిస్కౌంట్ ఇస్తే నాకు అందులో మిగిలిన 120 రూపాయలు మిగులుతుంది. అదే ఒకవేళ అదే 1000 రూపాయలు సీనియర్ సిటిజన్స్ పర్చేజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది. 20% డిస్కౌంట్లో నాకు మిగిలేదు ఓన్లీ 40 రూపాయలు మిగులుతుంది. సరే 20 రూపాయలు మిగులుతుంది. ఈ 20 రూపాయలల్లో మేము షాప్ కిరాయి కట్టుకోవాలి, ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లలకి చదువులకి కేటాయించాలి, మా తిండికి కేటాయించాలి, బట్టలకు కేటాయించాలి, మధ్యలో వచ్చే ఈ అడిషనల్ బంపర్ ఆఫర్లు, పెళ్ళిళ్ళు, పేరంటార్లు, జర్నీలు, ఇంకా మిగతా ఇంకా అవి దాంతో హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా ప్రతిదీ కేటాయించాలి. అంటే 20 రూపాయలతో నా ఫ్యామిలీ మొత్తాన్ని బతికిస్తుండే కస్టమర్. అందుకోసమే నవ్వొస్తుంది మాకు కూడా. ఒకప్పుడు ఒకప్పుడు టైప్లో అయితే లేదండి. ఇప్పుడైతే మెడికల్ అనేది చాలా మటుకు దిగిపోయింది. ఈ ఆన్లైన్ వ్యాపారం వచ్చినప్పటి నుంచి ఇంకా టూ మచ్గా దిగిపోయింది. ప్లస్ ఈ కార్పొరేట్ సంస్థలు మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద మాత్రం వినలేని దెబ్బ కొట్టున్నాం మనం. కార్పొరేట్ సంస్థలు ఫ్యూచర్లో మాత్రం నేను మన ఫ్రెండ్స్కి నేను ఇచ్చే ఒకటే ఒక సలహా, ఫ్యూచర్లో మాత్రము అస్సలకి మీరు పొరపాటున కూడా ఒక మెడికల్ షాప్ అయితే పెట్టి మెడికల్గా మాత్రం ఉండద్దండి. వేరే ఇంకేదైనా ఫీల్డ్ తీసుకోండి, అన్నీ బాగున్నాయి, ఓన్లీ ఒక మెడికల్ మాత్రమే బాగాలేదు. థ్యాంక్ యూ అండి. ఈ టాపిక్ ఏమైనా మీకు బోర్ అనిపించిందంటే సారీ. ఓకే, బాయ్.